ముగ్గురు వ్యక్తులను ఆదివారం మన దగ్గరకు సాతానుడు పంపిస్తాడు. వాడు ప్రత్యేకంగా ఈ ముగ్గురికి బాగా ట్రైనింగ్ ఇచ్చేసి ఉంటాడు సైతాను. ఆ ముగ్గురు ఎవరు అని అంటే, మొట్టమొదటి వాడు మనం చూస్తే రానియడు అనేవాడు. ఎవరండి? రానియడు. ఎక్కడికి రానియడు? ఇంటిలో నుండి బయటికి రానివ్వడు, గుడికి రానివ్వడు. మనం తయారయ్యి టై కట్టుకొని కోటేసుకొని ఆ దేవుని మందిరానికి వచ్చే సమయానికి కొంతమంది విజయవాడ నుండి చుట్టాలను దింపుతాడు వాడు. అందుకని మనం ఏం చేస్తామంటే ఆ కోడి కోసమని పరిగెడతా ఉంటాం, మాంసం కొరకని పరిగెడతా ఉంటాం. నేనేం చెప్తానంటే, మందిరానికి వెళదాం, మీరు కూడా సిద్ధపడి రండి, భోజనం కావాలంటే హోటల్ నుండి తెచ్చుకుందాం అని చెప్పండి. మొదటి వ్యక్తి ఎవరండి? రానివాడు. చెప్దాం, ఎవరు? రానియాడు. మీ ఇంట్లో కూడా ప్రతి ఆదివారము, ప్రభువా నేను రేపు మందిరానికి వెళ్తున్నాను, రానివ్వడు అనేవాడిని మా ఇంటికి పంపించొద్దు అని మీరు చాలామంది మనం అడిగితే, ఎందుకు రాలేదు మందిరానికంటే చుట్టాలు వచ్చారు అని చెప్తా ఉంటారు. సరే, మంచిది. రెండవ వ్యక్తి ఎవరంటే, ఈ మందిరంలో ఇప్పుడు వాడు కూర్చొని ఉన్నాడు. రెండవ వ్యక్తి ఎవరంటే విననీయడు. చెప్దాం, ఎవరండి? విననీయడు. మొదటి వ్యక్తి ఎవరు? రానివాడు. వాడిని జయించి ఇక్కడికి వచ్చారు, చాలా సంతోషం. ఇంకా అమ్మ ఇంటి దగ్గర ఉందేమో, నాన్న ఇంటి దగ్గర ఉన్నారేమో, చుట్టాలు వచ్చారని. రెండవ వ్యక్తి ఎవరనంటే విననీయడు. ఎందుకు విననీయడు? నీకు ఏదో ఒక టెక్స్ట్ మెసేజ్ వస్తుంది, బయట నిలబడి ఉన్నాను రండి అననే ఒక మెసేజ్ ఏదో నీకు సైతాను పెడతాడు. అప్పుడు నువ్వు అది చూసుకొని బయటికి వెళతావు. లేకపోతే పక్కన ఒక అమ్మ చేరుతుంది, అక్క వదిన చీర చాలా బాగుంది, ఎక్కడ కొన్నావు, ఎంత అయింది అని అడుగుతూ ఉంటారు. మంచి రంగు బాగుంది అని కదండి గుసగుసలు ఆడుకుంటా చెప్పేవాళ్ళు. కనుక వాక్యము విననీయడు, బైబిల్ తెరవనీయడు, దేవుని వాక్యాన్ని క్షుణ్ణంగా మరి విననీయడు. నేను అప్పుడప్పుడు ఆదివారం పోయిన వారం ఏం చెప్పాను అని అంటే, కొంతమంది బిడ్డలు చెప్తా ఉంటారు, చాలా సంతోషదాయకము. అందరి మనసులలో దేవుని వాక్యం ఉండాలని నా ఆశ అయి ఉన్నది. మొదటి వ్యక్తి ఎవరు? రానివాడు. రెండో వ్యక్తి ఎవరు? విననీయడు. మూడో వ్యక్తి ఎవరనంటే ఉండనీయడు. ఇక్కడ నిన్ను ఉండనీయడు. ఎక్కడ తీసుకెళ్తాడు? బయటికి అక్కడ ఒకడు నిలబడతాడు. ఒకడు నిలబడి అందరినీ చూస్తూ ఉంటారు. ఆ ఆనంద్కి చెప్తాడు, అదిగా బ్లూ షర్ట్ వేసుకున్నాడే ఆయనను బయటికి పిలుచుకోరా అని అంటుంటారు. నేను ఆనంద్కి చెప్తాను, అలా పిలిచావంటే నేను కొట్టేస్తానని చెప్తా ఉంటాను. కాబట్టి అలాంటిది ఏది కూడా ఇక్కడ జరగడానికి వీలు లేదు. ఉండనీయడు, మందిరంలో ఉండనీయడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, మూత్రమనో లేకపోతే పిల్లలు ఏడ్చారనో మనల్ని బయట తీసుకెళ్తారు. మనం ఎంతమందిని జయించాలి? దేవుని వాక్యం వినాలంటే ముగ్గురిని మనం జయించాలి. సరే, ఈరోజు నేను దేవుని వాక్యంలో నుండి ప్రిసిల్లా సిస్టర్ గారు దేవుని వాక్యం చదివారు. ఆ దేవుని వాక్యంలో యేసు ప్రభువుల వారు చెప్పిన ఉపమానము అందులో ఉంది. ప్రేమైన బిడ్డలారా, అందులో ఉపమానం ఉంది. మీరు గమనిస్తే తప్పిపోయిన, మొదటగా మీరు చూస్తే తప్పిపోయిన గొర్రె, రెండవది తప్పిపోయిన నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. మళ్ళీ చెప్దామా, లూకాసు వార్త 15వ అధ్యాయంలో 3 ఉపమానాలు ఉన్నాయని చూస్తున్నాం. ఒకటి గొర్రె, రెండవది వెండి నాణెము, మూడవది కుమారుడు. వీరిని ఇంగ్లీష్లో మనం ఏమంటాము అని అంటే ప్రాడిగల్ అని పిలుస్తూ ఉంటాం. ప్రాడిగల్ అనే మాట, తప్పిపోయిన అనే మాట మనం చూస్తూ ఉంటాం. చూడండి, మన జీవితంలో, నా జీవితంలో కూడా చాలా పర్యాయాలు నేను తప్పిపోయిన విషయాలు నా జీవితంలో ఉన్నాయి. పరీక్షల్లో కొన్నిసార్లు మనం తప్పిపోయాం, ఉద్యోగాల్లో మనం తప్పిపోతూ ఉంటాం, ఆధ్యాత్మిక జీవితంలో మనం తప్పిపోతూ ఉంటాం. అపజయాల పరంపర మన జీవితంలో ఉంది, మనందరికీ తెలుసు. నేను విలియం కేరీ గురించి వ్రాస్తూ ఉన్నప్పుడు చాలా విషయాలు నేను విలియం కేరీ జీవితంలో నేను నేర్చుకున్నాను. ఒకటి, విలియం కేరీ గారు మిషనరీగా రాకముందు చాలా చిన్నప్పుడు 19-20 years ఉన్నప్పుడు బూట్ కంపెనీలో ఆయన పనిచేస్తూ ఉండేవాడు. చెప్పుల కంపెనీలో ఆయన పనిచేస్తున్నాడు. యజమాని పక్క ఊరికి తీసుకెళ్ళి ఆ బూట్లు ఒక యజమానికి ఇచ్చి, ఒక రైతుకి ఇచ్చి ఆయన దగ్గర డబ్బు తీసుకురమ్మంటే ఆ డబ్బు ఆయన తీసుకొని వస్తూ ఒక చల్లని నాణెం అందులో కలిపి చెల్లే నాణెం జేబులో వేసుకున్నాడు. యజమాని గమనించాడు, దొంగతనం చేసావా విలియం కేరీ? అవును, నేను దొంగతనం చేశానండి. తన తప్పిదం ఆయన ఒప్పుకున్నాడు. చూసారా, తప్పిపోయినటువంటి వ్యక్తిగా ఉన్నాడు. దేవుని దగ్గరికి వెళ్ళి ఆయన క్షమాపణ కోరుకున్నాడు. ఇంకో విషయం ఏంటంటే, నా పేరు ముందు రెవరెండ్ అనేది ఉంటుంది. చాలామంది అభిషక్తులు మనం చూస్తూ ఉంటాం. మరి ఆ రెవరెండ్ అనే
దానికి ఆయన ఒక అప్లికేషన్ పెట్టుకున్నాడు. విలియం కేరీ గారు అప్లికేషన్ పెట్టుకుంటే పరీక్ష పెట్టారు విలియం కేరీకి. సరిగా పరీక్షలో ఆయన జయం పొందలేకపోయాడు. ఇంకొంచెం అనుభవం కావాలి, రెవరెండ్ కావాలంటే కొంచెం అనుభవం కావాలని ఆయనను విసర్జించారు, ఆయనను తృణీకరించారు. రెండవసారి మళ్ళీ అప్లై చేసుకున్నాడు, నాకు అభిషేకం కావాలి, రెవరెండ్షిప్ కావాలని. అంటే అప్పుడు కూడాను ఆయన అపజయం పొందాడు. నీవు సరిగా ఎగ్జామినేషన్లో పాస్ కాలేదు, మేము అడిగిన వాటికి మీరు సమాధానం చెప్పలేదు. కానీ ఈయన ఆసక్తి చూచి ఆయనకు రెవరెండ్ విలియం కేరీ అనే బిరుదును ఆయనకు అనుగ్రహించారు. ఒకసారి మిషనరీగా ఎవరైనా భారతదేశానికి వెళ్ళాలని ఒక మీటింగ్ పెడితే ఈ పొట్టి వ్యక్తి నిలబడ్డాడు. అయ్యా నేను వెళ్తాను భారతదేశానికి. అక్కడున్న ఒక పెద్ద ఆయన ఏమన్నాడంటే, అరే అబ్బాయి నువ్వు చాలా పొట్టిగా ఉన్నావు, పెద్ద విద్యావంతుడు ఏం కాదు, కాబట్టి ఒకవేళ దేవుడు ఎవరైనా మిషనరీని పంపించాలి అనుకుంటే నిన్ను తప్ప ఎవరినన్నా పంపిస్తారని అన్నప్పుడు విలియం కేరీ కూర్చున్నాడు. కానీ తన ఆత్మ కూర్చోలేదు. పట్టుదలతో ఎవరు వెళ్ళకపోయేసరికి విలియం కేరీని పంపించడానికి ఆ కౌన్సిల్ మెంబర్స్, బ్యాప్టిస్టు కౌన్సిల్ మెంబర్స్ ఒప్పుకున్నారు. ఆయన ఓడ దగ్గరికి వచ్చాడు, తన కుమారునితో ఓడ దగ్గరికి వచ్చి భారతదేశానికి రావాలి. షిప్ దగ్గర వచ్చినప్పుడు కొంచెం ఆటంకం ఏర్పడి ఆయనను మళ్ళీ తిరిగి వెనక్కి పంపించి వేశారు. ఎందుకు ఈ విషయాలన్నీ నేను చెప్తున్నానంటే అనేక పర్యాయములు మానవ జీవితాలలో తప్పిపోయిన విషయాలు మనకు కనపడుతూనే ఉంటాయి. ఆయన షిప్లో ప్రయాణం చేసేటప్పుడు రెండోసారి ఆయనకు టికెట్ దొరికింది. షిప్లో ప్రయాణం చేసేటప్పుడు చాలామంది స్కాలర్స్ ఒక రౌండ్ టేబుల్ దగ్గర కూర్చొని భోజనం చేస్తూ ఉన్నారు. విలియం కేరీ కూడాను వాళ్ళతో కలిసి భోజనం చేస్తూ ఉంటే ఆ పెద్ద పెద్ద వాళ్ళతోటి విలియం కేరీ మామూలు చెప్పులు కుట్టుకునేవాడు కూర్చోవడం వాళ్ళకి ఏమాత్రం ఇష్టం లేక ఒక బాగా మంచి స్కాలర్, అంటే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో చదువుకున్న ఒక స్కాలర్ ఏమన్నారంటే, విలియం కేరీ నీవు ఇంగ్లాండ్లో ఉన్నప్పుడు చెప్పులు కుట్టేవాడు కదా, చెప్పులు తయారు చేసేవాడు కదా అని అంటే ఆయన ఏమన్నాడంటే, కొత్త చెప్పులు కాదండి, పాత చెప్పులు కుట్టే పనిలో నేను ఉండేవాడిని అని ఆయన అన్నాడు. ఎన్ని అపజయాలో మీరు చూడండి. భారతదేశానికి వచ్చిన తర్వాత ఆయన ఒక మీటింగ్ పిలువబడ్డారు. మీటింగ్ పిలువబడినప్పుడు జెండాలు కడతాం కదా, లేకపోతే పువ్వులు కడతాం కదా. ఆయనను అవమానపరచడానికి పాత చెప్పులన్నీ తెచ్చి కట్టిపెట్టారు. ఆయన ఏమీ భయపడలేదు. ఎందుకనంటే విలియం కేరీ ఒక పాత చెప్పులు కుట్టేవాడని అవమానపరచడానికి ఇండియాలో, భారతదేశంలో సిరంపూర్లో, కలకత్తాలో ఆయన కొరకని పాత చెప్పులు అక్కడ అట్టుపెట్టినప్పుడు, ఇలా కట్టిపెట్టినప్పుడు ఆయన ఒక మాట అన్నాడు. ఏంటంటే, ఒక పాత చెప్పులు కుట్టుకునేవాడిని దేవుడు ఇంతగా వాడుకుంటున్నారంటే నిన్ను కూడా దేవుడు వాడుకుంటాడని బహుధైర్యంగా చెప్పాడు. ఆ చెప్పుల విషయమై ఆయన ఎప్పుడు కూడా దిగులు చెందినటువంటి వాడు కాదని మనము గమనిస్తున్నాం. మానవ జీవితంలో అనేక పర్యాయాలు మనము తప్పిపోయినటువంటి వారమై ఉన్నామని నేర్చుకుంటున్నాం. మొదటిగా మనం చూద్దాం, బైబిల్లో కొంతమంది తప్పిపోయిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళ గురించి నేను మీకు చెప్పాలని ఆశపడుతున్నాను. ఒకటి, నంబర్ 1 ఏంటంటే తప్పిపోయిన కుమారుడు. లూకా సువార్త 15వ అధ్యాయంలో మనం ఇంతకుముందే అనుకున్నాం కదా, ఆ తప్పిపోయిన గొర్రె, రెండవది తప్పిపోయిన వెండి నాణెము, మూడవది తప్పిపోయిన కుమారుడు. ఇది ఏం చెప్తారు అని అంటే, ఈ ఉపమానంలో ముగ్గురు మనకు కనపడతా ఉన్నారు. ఇక్కడ మనం గమనిస్తే తప్పిపోయిన కుమారుడు నాన్న దగ్గర నుండి డబ్బు తీసుకున్నాడు, ఆ ధనం తీసుకున్నాడు, బంగారం ఉంటే బంగారం తీసుకున్నాడు. దూర ప్రాంతానికి ఆ తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయాడు. తప్పిపోయిన కుమారుడు వెళ్ళిపోయిన తర్వాత అంతా వ్యయపరుచుకున్నాడు. ఆయన దగ్గర ఏది కూడా లేదు. అయితే అంత అయిపోయిన తర్వాత మీ అందరు తెలుసు కదా, ఎక్కడ చేరాడండి? పందులు కాయడానికి అక్కడ చేరాడు. అక్కడ పందులు తినే పొట్టు ఆయన తింటూ ఉన్నాడు. వెళ్ళి నా తండ్రి దగ్గరికి నేను వెళతాను, నా తండ్రి దగ్గరికి వెళ్ళి, తండ్రి నీ పని వాళ్ళల్లో ఒకనిగా నన్ను ఉంచుకోమని నేను అడుగుతానని ఆయన లేచి నాన్న దగ్గరికి వచ్చినట్లుగా బైబిల్ గ్రంథంలో మనం చూస్తున్నాం. చూడండి 13వ వచనం చూడండి ఒకసారి. కొన్ని దినములైన తర్వాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకొని దూరదేశమునకు ప్రయాణమైపోయి అని బైబిల్లో చూస్తున్నాం. చాలా దూరదేశానికి ఆయన వెళ్ళిపోయాడు. ఒక ప్రాడిగల్ సన్గా ఉన్నాడు, ఒక తప్పిపోయిన కుమారుడుగా ఉన్నాడు. ఒక దైవజనుడు ఏమన్నాడు అని అంటే, మనము తప్పిపోయిన కుమారుడు అని అంటాం కదా, తప్పిపోయిన కుమారులు అని అన్నారు. అంటే ఇద్దరు తప్పిపోయారు. మనకేమో ఒక్కడే తెలుసు, తప్పిపోయిన ఒక్కడే తెలుసు. ఎందుకంటే వాడు డబ్బులు తీసుకొని వెళ్ళిపోయాడు.
తప్పిపోయాడు, ఒకడే తెలుసు. ఇద్దరు తప్పిపోయారు. ఒకడేమో బయట తప్పిపోయాడు, ఇంకొకడేమో ఇంట్లో తప్పిపోయాడు. ఇంట్లో ఉన్నవాడు ఏం చేస్తున్నాడంటే, ఎప్పుడైనా నాకు మేకపిల్లనిచ్చావా, ఎప్పుడైనా నాకు గొర్రె పిల్లనిచ్చావా, ఎప్పుడైనా నన్ను ప్రేమించావా, ఎప్పుడైనా నా ఫ్రెండ్స్ కొరకని ఏమన్నా చేసావా, ఈ నీ కుమారుడు వచ్చినప్పుడు ఏదేదో హంగామా చేసేస్తున్నావా అని ఒక పరాయి వాడిలాగా మాట్లాడినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. తండ్రిని మించిన కుమారుడు ఈ పెద్ద కుమారుడు ఎవరంటే తండ్రిని మించిపోయాడు. అంటే తండ్రికే చెప్పేటటువంటి అనుభవాన్ని సంపాదించుకున్నాడు. చిల్లర అనుభవం అది. నాన్నకే బోధిస్తూ ఉన్నాడు, నాన్నతోనే మాట్లాడుతున్నాడు, బుద్ధి లేకుండా నాన్నతో మాట్లాడుతున్నాడు, ప్రేమగల తండ్రితో మాట్లాడుతున్నాడు. రెండో విషయం ఏంటంటే, ఒకటి తండ్రిని మించిన తనయుడు, తండ్రిని ప్రేమించిన తనయుడు ఎవరు అని అంటే చిన్న కుమారుడు. చిన్న కుమారుడు నాన్నను ప్రేమించి మళ్ళా తిరిగి నేను నాన్న దగ్గరికి వెళ్ళాలి అనుకొని నాన్న దగ్గరికి వచ్చి ఆ ప్రేమను పొందుకున్నట్టుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా తండ్రి ప్రేమించిన కుమారులు ఇద్దరు ఉన్నారు. గమనించారా? ఒకటి తండ్రిని మించిన కుమారుడు, రెండవది తండ్రి ప్రేమించిన కుమారుడు, మూడవది తండ్రి ప్రేమించిన ఇద్దరు కుమారులు మనకు కనపడతా ఉన్నారు. దేవునికి వందనాలు చెల్లించుకొంచున్నాం. హల్లెలూయా చెబుదామా? హల్లెలూయా. తప్పిపోయిన వాడు తప్పిపోయినట్లుగానే ఉండలేదండి. తిరిగి బుద్ధి వచ్చినప్పుడు నాన్న దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. బుద్ధి వచ్చినప్పుడు తప్పిపోయిన వాళ్ళు ఎప్పుడు తప్పిపోయిన వాళ్ళలాగానే ఉండరండి. బుద్ధి వచ్చినప్పుడు మళ్ళా తిరిగి మనం దేవుని దగ్గరికి రాగలిగితే అది మనకు గొప్ప ఆశీర్వాదమని మనం చేస్తూ ఉన్నాను. మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి, మాధుర్య ప్రేమ ప్రపంచము చూపించు కంటికి, దూరాదేశములోన బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, పాపము నుండి దీక్షమ కోరుదు తంపుము క్షేమము, దేశములో నా బాగుందు నన్ను కొనుచు తప్పితి మార్గము, ఈ పోయిరి నేను నమ్మిన హితులెల్ల తరిమే దారిద్ర్యము, దాక్షణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము, దాక్షణ్యమూర్తిని దయనాపై కురిపించి ధన్యుని చేయుము, మార్గము చూపుము ఇంటికి, నా తండ్రి ఇంటికి. హల్లెలూయా చెప్దామా? హల్లెలూయా. మొదటి విషయము తప్పిపోయిన కుమారుడు. రెండవ విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని వాక్యంలో నుండి ఒక నాన్నగారిని మనం చూస్తున్నాం బైబిల్లో. ఆయనకు నేను ఒక పేరు పెట్టుకున్నాను, ఏంటంటే నా తప్పిపోయిన నాన్న, తప్పిపోయిన తండ్రి. ఎవరైనా? మొదటి రాజుల గ్రంథము 1వ అధ్యాయము 6వ వచనాన్ని మీరు గమనించండి. అతని తండ్రి, నీవు ఈలాగు ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడునూ విచారించి అతనికి నొప్పి కలగజేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యము గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు. ఎవరండి ఈ తండ్రి? దావీదు. గమనించారా? దావీదు. ఆయనకు అదోనియా అనే కుమారుడు ఉన్నాడు. వాడు చాలా చక్కని వాడు, మంచి తెల్లని వాడు, ఎత్తైనటువంటి వాడు, మంచి బలాఢ్యుడు. ప్రియమైన బిడ్డలారా, కండలు తిరిగినటువంటి వీరుడు లాంటి వ్యక్తిగా ఉన్నాడు. ఆయన ఏం చేశాడు అని అంటే, ఆయన సొలొమోను కంటే ముందు కొంతమందిని ఏర్పాటు చేసుకొని, నేను రాజుగా ఉంటున్నాను, బూరలు ఊదండి, మీరు గొర్రెలు వధించండి, మేకలు వధించండి అని అలా చెప్పి కొంతమందిని పోగు చేసుకొని ఆయన రాజుగా ఉండాలని ఉన్నాడు. కానీ దావీదు మనసులో ఎవరు ఉన్నారు? అదోనియా లేడు. దావీదు మనసులో ఎవరున్నారు? దేవుని మనసులో ఎవరున్నారు? సొలొమోను ఉన్నాడు. అబ్షాలోము వెళ్ళి, బెర్షెబా వెళ్ళి, అయ్యా మరి అదోనియా రాజుగా ఉండాలని బూరలు ఊదించుకుంటున్నారు, యాజకులను పిలిపించుకుంటున్నారు అని అన్నప్పుడు, అప్పుడు దావీదు ఏం చేశాడు?
చేశాడు? సొలొమోన్ని ఏర్పాటు చేసి సొలొమోన్ను ఆయన సింహాసనం మీద కూర్చోబెట్టాడు. సొలొమోన్కి ఆయన గాడిదనిచ్చి పంపించాడు సింహాసనం దగ్గరికి. అయితే ఈ విషయాలన్నీ తెలుసు. అదోనియా ఇలా చేశాడు, ఆ చెడ్డ పని చేశాడు అని అదోనియా గురించి దావీదుకు తెలుసు. వాడు కూడా దావీదు యొక్క కుమారుడే. కానీ అప్పుడు ఏమైంది? అతని తండ్రి, ఇప్పుడు చూద్దాం, అతని తండ్రి నీవు ఇలాగూ ఎలా చేయుచున్నావని అతని చేత ఎప్పుడు విచారించి అతను నొప్పి కలగ చేయలేదు. చూచుటకు అతడు బహు సౌందర్యం గలవాడు, అబ్షాలోము తర్వాత పుట్టినవాడు, చక్కని వాడని ఆయన గద్దించలేదు. కుమారుడా, నా అనుమతి లేకుండా ఎందుకు ఇలా చేస్తున్నావని ఆయన అడగలేదు. అప్పుడు బెడ్ మీద ఉన్నాడు, దావీదు బెడ్ మీద ఉన్నాడు, చాలా ముష్టలి ప్రాయంలో ఉన్నాడు. ఇంకొక చెడ్డ పని కూడా అదోనియా చేశాడు. ఏంటి ఆ చెడ్డ పని అంటే, దావీదు వయోవృద్ధుడిగా ఉన్నాడు, లేవలేని పరిస్థితి ఉంది, బెడ్ మీద ఉన్నాడు. ఆయనకు ఉపచారం చేయడానికని ఆ షునేమి అనే పట్టణం నుండి ఒక అందమైన అమ్మాయిని తీసుకొచ్చారు. అమ్మాయి పేరు బైబిల్లో ఉంది, అబీషగు అనే పేరు ఉంది. అబీషగు అనే అమ్మాయిని తీసుకొని వచ్చారు. ఆ అమ్మాయి దావీదుకు పరిచర్య చేస్తూ ఉంది. నీళ్లు కావాలా, లేకపోతే ఇంకేదైనా ఆహారం కావాలా? దావీదుకి పరిచర్య ఒక సొంత కుమార్తెలాగా పరిచర్య చేస్తూ ఉంది. ఆమె మీ అందరూ తెలుసు కదా, షునేమి పట్టణంలో ఉన్న వాళ్ళు చాలా అందమైనటువంటి వాళ్ళు. ఆ అందమైన పట్టణంలో నుండి ఒక అందమైన చిన్న బిడ్డను తీసుకొని వస్తే అమ్మాయి పరిచర్య చేస్తూ ఉంటే ఈ అదోని అనేవాడు వెళ్ళి ఏమడుగుతున్నాడు సొలొమోన్ తోటి, ఇదిగో అబీషగు అనే అమ్మాయిని నాకు ఇచ్చి పెళ్లి చేయండి అని అంటున్నారు. నాన్న దగ్గర ఉపచారం చేస్తుంది కదా, వదిలేద్దామని లేదు. కానీ సొలొమోను ఆ విషయాలు గమనించి అదోనియాను చంపినట్లుగా దేవుని వాక్యంలో మనం గమనిస్తున్నాం. అబ్షాలోము యొక్క తమ్ముడుగా ఉన్నాడు అదోనియా, బైబిల్లో మనం చూస్తున్నాం. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక నాన్నగా అదోనియాను గద్దించలేదు. ఎందుకు ఈ చిన్న అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేయమంటున్నావు? ఎందుకు ఆ సింహాసనం మీద కూర్చున్నావు? నేను కదా ఏర్పాటు చేయాలని. చాలామంది కూడాను తప్పిపోయిన తండ్రుల్లాగానే మనకు కనపడుతూ ఉంటారు. నా జీవితంలో అయినా మీ జీవితంలో అయినా మీకు పిల్లలు ఉన్నప్పుడు అనేక పర్యాయములు మనం తప్పిపోతూనే ఉంటాం. అందమైన పిల్లలని ముద్దెట్టుకుంటామే కానీ అందమైన పిల్లలు అయినా పర్వాలేదు, ఒక బెత్తం తీసుకొని మనం వాళ్ళను శిక్షించము, ఒక బెత్తం తీసుకొని మనం వాళ్ళని గద్దించము. ఏదైనా తప్పు చేసినప్పుడు, సిగరెట్లు తాగుతున్నారని అనుకున్నప్పుడు, లేకపోతే మత్తు పదార్థాలు సేవిస్తున్నారని చెప్పినప్పుడు, తెలుసుకున్నప్పుడు పిల్లల్ని గద్దించడానికి అమ్మ నాన్న వాళ్ళకు ఎంత మాత్రం కూడా ధైర్యము సరిపోదు. రెండు విషయాలు మనము గమనించాము. ఇక్కడ చూడండి, నొప్పి కలగజేయలేదు, అతనికి నొప్పి కలగజేయలేదు. చాలా పర్యాయములు కూడా మన పిల్లల విషయంలో కూడా మనము దావీదులాగా చేస్తున్నాం. పిల్లలు నొచ్చుకుంటారేమో, పిల్లలు బాధపడతారేమో, పిల్లలు ఏడుస్తారేమో, పిల్లలు ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోతారేమో. కానీ అదోని అనేవాడు పశ్చాత్తాపడ్డట్టుగా బైబిల్లో లేదు. దావీదు శిక్షించినట్లుగా బైబిల్లో లేదు. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మొదటి విషయము తప్పిపోయిన కుమారుడు, రెండవ విషయము తప్పిపోయిన తండ్రి. బైబిల్లో మనం చూస్తున్నాం. మూడవ సంగతిని మనం చూద్దాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 22వ అధ్యాయము 2-3 వచనాలు అందరం చదువుదాం. అహజ్యా ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరము ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్యా. దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పెనని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎంత భయంకరమైన తల్లి అండి, చూసారా? అతల్యా, ఆమె పేరు అతల్యా. అతల్యా ఎవరి బిడ్డ? ఈమె యెజ్బేలు కుమార్తె. యెజ్బేలు మీ అందరూ తెలుసు కదా, భయంకరమైనది యెజ్బేల్. ఆ దేవుని సేవకులను చంపినటువంటిది యెజ్బేలు. ఆమె భర్త, యెజ్బేలు భర్త అహాజు రాజు మనం చూస్తూ ఉన్నాం. కనుక చూడండి, ఇద్దరు భార్య భర్తలు దుర్మార్గమైనటువంటి వారు. అహాబు, యెజ్బేలు, వీళ్ళు భయంకరమైనటువంటి వ్యక్తులు. అలాంటి వాళ్ళ కడుపులో పుట్టింది ఈమె అతల్యా అనేటటువంటి ఆమె. మనం బైబిల్లో ఆమె చూస్తున్నాం. సొంతగానే ఆమెను ఎవరు అభిషేకించలేదు, సొంతగానే
ఆమె రాణి అయింది. 6-7 సంవత్సరాలు రాణిగా ఆమె ఉంది. ఆమె ఏం చేస్తుందని అంటే బైబిల్ అతల్య దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పెనని దేవుని వాక్యములో మనం చూస్తున్నాం. ఒక తల్లి ఏం నేర్పుతా ఉంది? నేను ఒక గ్రామంలో పనిచేస్తూ ఉండేవాడిని. ఆ గ్రామంలో ఇలా బజార్లో నడుచుకుంటూ వెళ్తూ ఉంటే ఒక తల్లి కళ్ళు కొండ దాని దగ్గర పెట్టుకుంది. చిన్న బాబు 7-8 సంవత్సరాల బాబు ఆమె దగ్గర ఉన్నాడు. ఒక గ్లాస్ తీసుకొని ఆ కళ్ళు ముంతలో ఆ గ్లాసు ముంచి కళ్ళు తీసుకొని వాడి నోట్లో పోస్తూ ఉంది కళ్ళు. నేను అన్నానమ్మా, చిన్నోడు కదా, ఎందుకు వాడి నోట్లో కళ్ళు పోస్తున్నావంటే ఎండాకాలం కదండి, చల్లగా ఉంటుందని. వాడు రేపు పెద్దవాడైన తర్వాత సీసా దమ్మంటాడేమో, పెద్దవాడైన తర్వాత స్మోక్ చేయాలనుకుంటాడేమో. నేను కొన్నిసార్లు ఫ్లైట్లో ప్రయాణం చేసేటప్పుడు తల్లి పిల్లలు అంతా ఒక దగ్గర కూర్చొని ఉంటారు. విమానం ప్రయాణం చేసే వాళ్ళకి బాగా తెలుసు, ఉచితంగా మనకి వైన్ ఇస్తూ ఉంటారు. మనం ఏది కావాలంటే అది వాళ్ళు ఇస్తూ ఉంటారు. మనం తాగొచ్చు ఉచితంగా వాటిని కొన్నిసార్లు డబ్బు కూడా కొన్ని ఎయిర్లైన్స్ వాళ్ళు డబ్బు కూడా తీసుకుంటారు. కానీ ఒక తల్లి నా ప్రక్కలో కూర్చుంది. అటువైపు ఒక పాప, ఇటువైపు ఒక బాబు ఉన్నాడు. వాళ్ళకి గ్లాసులో పోసిస్తూ ఉంది. నేను ఆశ్చర్యపడ్డాను. చిన్న పిల్లలు కదా, ఆ మత్తు పదార్థాలని ఆ తల్లి ఆ పిల్లలకి ఇస్తూ ఉంది. చూడండి, అతల్య కూడా స్మోక్ చేయమని నేర్పించిందేమో, కళ్ళు తాగమని నేర్పించిందేమో, సారాను స్వీకరించమని నేర్పించిందేమో, వైన్ తీసుకోమని నేర్పించిందేమో. ఇంకా ఆమె నాతో అంటుంది, మీరు కూడా తీసుకుంటే మీరు హైదరాబాద్ వచ్చే వరకు చక్కగా నిద్రపోవచ్చు అని. అంటే నేను ఏమి లేకుండానే నిద్రపోతానండి అని ఆమెతో నేను అన్నాను. ఎందుకు చెప్తున్నాను ఈ విషయాలు? కొన్ని హోటల్స్కి మనం వెళ్ళినప్పుడు తల్లి, తండ్రి, పిల్లలు అందరూ తాగుతూనే ఉంటారు. ఒకరోజు ఒక బర్త్డే రోజు మేము ఒక హోటల్కి వెళ్ళాం. శైలస్ బాబు, నేను, పాస్టర్ మేము అందరూ వెళ్ళేసరికి ఒక రూమ్లోకి వెళితే అక్కడ అందరూ చిన్నోళ్ళు పెద్దలు అందరూ తాగుతూ ఉన్నారు. బాబు అన్నాడు, డాడీ మనం ఉండే స్థలం కాదు ఇది, ఇంకా వేరే హోటల్కి వెళ్ళిపోదాం. మేనేజర్ దగ్గరికి వెళ్ళి మేము అడిగాం, ఇక్కడ అందరూ కొంతమంది తాగుతున్నారని మీరు ముందే చెప్పాలి కదా అని. అంటే ఆయన ఏం మాట్లాడలేదు. ఆయన వ్యాపారం అది. తల్లి తన పిల్లలకి తప్పు నేర్పిస్తూ ఉంది. హత్య ఎలా చేయాలి, మత్తు ఎలా సేవించాలి, సిగరెట్టు ఎలా తాగాలి, జూదము ఎలా ఆడాలి. నా ఫ్రెండ్ ఒకడు ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు పేకాట చాలా చక్కగా ఆడేవాడు. అందరూ వాడి ఆటను చూసి వాడిని మెచ్చుకునేవాడు. నేను ఒకరోజు వాడిని అడిగాను, అందరూ ఈ పేకాట విషయంలో, ఈ ప్లేయింగ్ కార్డ్స్ విషయంలో నేను మెచ్చుకుంటున్నారు, నువ్వు ఎలా నేర్చుకున్నావంటే మా మమ్మీ నాకు నేర్పించింది అని అన్నాడు చాలా చల్లగా. మా మమ్మీ చెప్దామా, ఎవరు నేర్పించారండి? మా అమ్మ నాకు నేర్పించింది. చూడండి, తల్లులు అలా ఉంటే వాళ్ళను మనము ఎవరని పిలవచ్చండి? అతల్య. చెప్దాం, ఎవరని పిలవచ్చు? అతల్య. తల్లి అమధ్య ఏలన ఆరంభించినప్పుడు 42 వాడై యెరూషలేములో 1 సంవత్సరం ఏలెను. అతని తల్లి ఒమ్రీ కుమార్తె, ఆమె పేరు అతల్య. దుర్మార్గముగా, ఆ మాట చదవండి నాతోటి, దుర్మార్గముగా ప్రవర్తించుటకు అతని తల్లి అతనికి నేర్పెను. ఎవరైనా ఉన్నారా అలాంటి తల్లులు ఇక్కడ? అలాంటి తండ్రులు ఎవరైనా ఉన్నారా? ప్రభు అంటున్నాడు, మీ మనస్సు మార్చుకోండి, మీ పిల్లలకి మంచి విషయాలు, బైబిల్ చదవడం నేర్పించండి, ప్రార్థన చేయడము నేర్పించండి. ప్రియమైన దేవుని బిడ్డలారా గమనించండి, ఆ దేవుని మందిరానికి వెళ్ళడము నేర్పించండి అని అంటున్నాడు దేవుడు. దేవుని మందిరంలో ఎలా కూర్చోవాలో మీరు నేర్పించండి, క్రమము నేర్పించండి, ఉదయకాలం మంది లేచి పాటలు పాడాలని మీరు నేర్పించండి. సరే, 4వ విషయాన్ని మనం చూద్దాం. 4వ విషయం లూకాసు వార్త 7వ అధ్యాయము 37వ వచనంలో వ్రాసింది. క్రొత్త నిబంధనలో ఒక మహిళ గురించి మనం చూస్తున్నాం, ఒక స్త్రీని గురించి మనం గమనిస్తున్నాం. 7:37లో ఆ ఊరిలో ఉన్న పాపాత్మురాలైన ఒక స్త్రీ యేసు పరిసయ్యుని ఇంట భోజనమును కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి అని బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. ఒక పాపాత్మురాలైన స్త్రీ అని బైబిల్లో చూస్తున్నాం. ఆమె పేరేంటో ఇక్కడ ప్రస్తావించబడి ఉండలేదు. ఈ స్త్రీ అవుతే అనే మాట కూడా అక్కడ ఉంది. అలాగనే ఇది పాపాత్మురాలు కదా, ఇది అని అంటున్నారు.
ఎవరన్నా ఒక స్త్రీని ఇది అది అని అంటే ఒప్పుకుంటారా? ఒప్పుకోరు కదా. కానీ బైబిల్లో పాపాత్మురాలైన స్త్రీ, అలాగనే ఈ స్త్రీ యవతే అనే మాట చూస్తున్నాం. అది అమర్యాదతో కూడినటువంటి మాటగా ఉంది. ఇది పాపాత్మురాలు. పేతురు గారు ఈ మాటలను అనుకుంటున్నారు. ఈయన నిజంగా ప్రవక్త అయితే ఈ పాపాత్మురాల్ని ఎందుకు లోపలికి రానిస్తాడు? ఈ పరిచయని ఇంట్లోకి ఎందుకు రానిస్తారు? అప్పుడు ప్రభు ఆయన మనసు ఎరిగి, ఆయన మనసులో ఏమనుకుంటున్నాడో ప్రభు తెలుసుకొని ఆయన ఏమన్నానంటే, చూడు పీటర్, నీవేమనుకుంటున్నావో నాకు అర్థమైంది. ఆ దేశాలకి మనం వెళుతూనే వాళ్ళు మనకు నీళ్ళు ఇస్తారు, తాగమని నీళ్ళు ఇస్తారు. మనం కూడా అప్పుడప్పుడు ఎవరైనా అతిథులు వచ్చినప్పుడు ఏమిస్తామంటే మనం నీళ్ళు, లేకపోతే మజ్జిగ ఉంటే మజ్జిగ కూడా ఇస్తాం, కాఫీ ఉంటే మంచిదే. తర్వాత వాళ్ళు ఏం చేస్తారంటే ముద్దు పెట్టుకొని లోపలికి ఆహ్వానిస్తారు. నొసటి మీద ముద్దు పెట్టుకొని లోపలికి ఒకటి నీళ్ళు ఇస్తారు, రెండవది ముద్దు పెట్టుకొని ఆహ్వానిస్తారు. అది ఎడారి ప్రాంతం కాబట్టి వాళ్ళ దగ్గర నూనె ఉంటుంది, ఆలివ్ ఆయిల్ ఉంటుంది. ఆయిల్ని ఇట్లా తల మీద అప్లై చేస్తారు. కానీ ఇంటికి అతిథిగా పిలిచినటువంటి వ్యక్తి ఎవరైతే ఉన్నారో, ఆ పరిచయుడు ఎవరైతే ఉన్నారో ఆ వ్యక్తి నీళ్లు ఇవ్వలేదు, ఆ వ్యక్తి ముద్దు పెట్టుకోలేదు, ఆ వ్యక్తి నూనె తలకు రాయలేదు. ప్రభు ఏమన్నాడంటే, ఈ వ్యక్తి మనల్ని భోజనానికి పిలిచిన వ్యక్తి, ఆయన మనకు నీళ్లు ఇవ్వలేదు, కానీ ఈమె కన్నీళ్లతో నా పాదాలు తుడుస్తుంది అని అన్నాడు. ఈ వ్యక్తి మనల్ని పిలిచిన వ్యక్తి ముద్దు పెట్టుకోలేదు, కానీ ఈమె నా పాదాలని విడువక ముద్దు పెట్టుకుంటూనే ఉంది అని అన్నాడు. ఈయన నా తలకు నూనె రాయలేదు, కానీ ఈ తల్లి అత్తరు తీసుకొని వచ్చి నా పాదాలకు పూసి నన్ను ఆరాధిస్తుంది అని అంటున్నారు. నేను ఒకసారి రైల్లో ప్రయాణం చేస్తూ ఉంటే ఆయన ఒక బుక్ చదువుకుంటా ఉన్నాడు. ఆ బుక్ అట్ట మీద రాసింది ప్రాడిగల్ డాటర్ అని రాసింది. ప్రాడిగల్ డాటర్ అంటే తప్పిపోయిన కుమార్తె అని రాసి ఉంది. ఆ ఆథర్ పేరు కూడా జెఫ్రీ ఆర్చర్ అని ఒక ఆథర్ పేరు కూడా ఆ నవల్ మీద రాసి ఉంది. ఆ నవల్ ఆయన చదువుకుంటా ఉన్నాడు. నేను అనుకున్నాడు తప్పిపోయిన కుమారుడు బైబిల్లో ఉన్నాడు, కానీ ఈ జెఫ్రీ అనేవాడు తప్పిపోయిన కుమార్తె గురించి రాశాడు. ఇక్కడున్న స్త్రీ, ఈ మహిళ తప్పిపోయింది, పాపములో పడిపోయింది. పర్వాలేదు, పాపములో పడిపోయింది, కానీ ప్రభు దగ్గరికి వచ్చి కన్నీటితో తన తప్పిదం ఒప్పుకుంది. ఆయన పాదాలు ముద్దు పెట్టుకొని ఆయనను ఆరాధించింది. అంత మాత్రమే కాదు, కానీ నూనెకు బదులుగా ఆ యజమాని నూనె పెట్టలేదు, కానీ ఈమె మాత్రము అత్తరు పూసి ప్రభును ప్రేమించినట్లుగా బైబిల్లో చూస్తున్నాం. యేసు ప్రభులు వారు ఏమన్నారు? ఈ 7వ అధ్యాయము 47వ వచనంలో ఒక మంచి మాట ఉంది. నేను కూడా అండర్లైన్ చేసుకున్నాను ఆ మాట. ఆ 7:47లో విస్తారముగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు క్షమించబడ్డాయి. దేవుడికి వందనాలు. హల్లెలూయా చెప్దామండి. హల్లెలూయా. విస్తారంగా ప్రేమించింది కాబట్టి విస్తార పాపములు. తప్పిపోయిన కుమార్తెగా ఉంది, కానీ తప్పిపోయిన కుమారులాగా మళ్ళా తిరిగి ఆ పరలోకపు తండ్రి దగ్గరికి వచ్చినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. దేవుని వాక్యములో నుండి ఇంకొక విషయాన్ని మనం చూద్దాం. మొదటి సమూయేలు గ్రంథము 25వ అధ్యాయము 3వ వచనంలో ఇంకొక తప్పిపోయిన ఆయన గురించి బైబిల్లో మనం చూస్తున్నాం. 3వ వచనంలో ఒక వ్యక్తి గురించి వ్రాయబడి ఉంది, ఒక భర్త గురించి వ్రాయబడి ఉంది. అతని పేరు నాబాలు, అతని భార్య పేరు అబిగయీలు. ఈ స్త్రీ సుబుద్ధి కలదై రూపవశ అయ్యుండెను. అయితే చర్యలను బట్టి చూడగా నాబాలు మోటువాడును దుర్మార్గుడినయ్యుండెను. అతడు కాలేబు సంతతి వాడు. ప్రియమైన బిడ్లరా, ఒక వచనంలో ఎన్ని పరిచయ వాక్కులు ఉన్నాయో మీరు చూడండి. ఒకటి నాబాలు అని బైబిల్లో ఉంది. ఒక ఉర్దూ ప్రీచర్ ఏమన్నాడు అంటే, ఇక్కడ హైదరాబాద్లో ఒక ఉర్దూ తెలిసిన ఆయన నాబాలు అంటే అర్థము గోల్మాల్ అని అన్నాడు. గోల్మాల్ అని అన్నాడు. అంటే నాబాలు గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నప్పుడు దావీదు అదే అరణ్యంలో పారిపోయి వచ్చాడు. దావీదు దగ్గర 400 మంది నుండి 600 మంది వరకు సైన్యం ఉన్నారు. ఈ నాబాల్ దగ్గర బాగా
డబ్బు ఉంది, సంపన్నమైనటువంటి వాడు, బాగా డబ్బున్నటువంటి వాడు. మీకు బైబిల్లో ఆ గొర్రెబొచ్చు కత్తిరిస్తూ ఉన్నారని ఎక్కడైనా కనబడితే అదొక ఫెస్టివల్ అని గమనించుకోండి, అదొక పండగ అని గమనించుకోండి. గొర్రెబొచ్చు కత్తిరిస్తున్నారు అని అంటే ఆ గొర్రెబొచ్చు ద్వారా చాలా డబ్బు వాళ్ళు సంపాదించగలుగుతారు కనుక వాడు పండగ చేసుకుంటున్నాడు. దావీదు ఏమన్నాడంటే, అయ్యా మీరు వెళ్ళండి, నాబాల్ దగ్గరికి వెళ్ళండి, కొంచెం ఆహారము, కొంచెము నీళ్లు, కొంచెము ద్రాక్షరసము, కొంచెము అన్నము, కొంచెము ధాన్యము ఇవన్నీ ఇవ్వండి. దావీదు ఆ పనివాళ్ళు, నాబాలు పని వాళ్ళకి బాగా పరిచయస్తులు. నాబాలు ఏమన్నాడు, దావీదు ఎవడు, యెషయా ఎవడు, పారిపోయి వచ్చిన వాళ్ళని నేను చాలామందిని చూశాను. దావీదుకు కోపం వచ్చింది. దావీదుకు కోపం వచ్చి నాబాలును, ఆ ఇంటి వాళ్ళందరినీ, పిల్లల్ని, పెద్దల్ని అందరినీ చంపాలని కత్తులు దగ్గర పెట్టుకొని వస్తున్నప్పుడు అబీగయలు వెళ్ళి ఆయనను ప్లీజ్ చేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. చూడండి, నాబాలు మోటువాడని బైబిల్లో ఉంది. రెండవది దుర్మార్గుడని బైబిల్లో ఉంది. కాలేబు సంతతి వాడే. కాలేబు చాలా గొప్ప విశ్వాసము కలిగినటువంటి వాడే, కానీ ఆ విశ్వాసము ఈ నాబాలులో లేదని బైబిల్లో మనం చూస్తున్నాం. ఇంకా పని వాళ్ళు ఏమంటున్నారు, మొదటి సమూయేలు 25:17 ఏమంటున్నాడు, మన యజమాని బహు ఏమనుందండి మీ బైబిల్లో, బహు పనికి మాలిన వాడు అని అంటున్నారు. మన యజమాని బహు పనికి మాలిన వాడు, భాగ్యవంతుడే కానీ మరి పనికి మాలిన వాడు అని చెప్తా ఉన్నారు. ఈయనకు మనం ఏం పేరు పెట్టుకుంటున్నామంటే తప్పిపోయిన భర్త. మొదటి వ్యక్తి ఎవరని నేర్చుకున్నాం మనం, తప్పిపోయిన కుమారుడు. రెండవది తప్పిపోయిన తండ్రి. మూడవది తప్పిపోయిన తల్లి, అతల్య. నాలుగవది తప్పిపోయిన కుమార్తె. ఐదవది తప్పిపోయిన భర్త నాబాలు అని మనం నేర్చుకుంటూ ఉన్నాం. కానీ నాబాలును దేవుడు చంపేశాడని బైబిల్లో మనం చూస్తున్నాం. ఏమాత్రం కూడా పశ్చాత్తాపం లేదు. ఆ ప్రాడిగల్ డాటర్ లాగా, తప్పిపోయిన కుమార్తెలాగా, తప్పిపోయిన కుమారులాగా ప్రభు దగ్గరికి వచ్చి, ప్రభువా దావీదు అనే దైవజనుని నేను విసర్జించాను, నన్ను క్షమించు అని అనలేదు. సంపన్నమైన వాడే, బాగా డబ్బున్నవాడే. బైబిల్లో ఏముంది, 38వ వచనంలో చూడండి మీరు, 25వ అధ్యాయము 38వ వచనంలో, యెహోవా నాబాలును మొత్తగా అతడు, మీ బైబిల్లో ఏముందండి, చనిపోయాను. గట్టి చెప్దామా, చనిపోయాను. హోషియా గ్రంథము 3వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, ఒక భార్య గురించి వ్రాయబడి ఉంది. ఆ భార్య పేరు గోమెరు. హోషియా యొక్క భార్య అయ్యున్నది, ప్రవక్త యొక్క భార్య అయ్యున్నది, హోషియా భార్య అయ్యున్నది. ఆ హోషియాకు దేవుడు ఏమన్నాడు, హోషియా నువ్వు వెళ్ళి వ్యభిచారమందు ఉన్నటువంటి ఒక మహిళను నువ్వు పెళ్లి చేసుకో అని అన్నాడు. అలాగనే ప్రభువా ఆయన వెళ్ళాడు, వేశ్యను పెళ్లి చేసుకున్నాడు. ఆమె ఇంటికి వచ్చిన తర్వాత సంతానం కలిగింది, పిల్లలు కలిగారు. ఆ పిల్లలకు కూడా దేవుడే పేరు పెట్టాడు. మొదటి వారికి ఏం పేరు పెట్టాలో దేవుడే చెప్పాడు, రెండో వాడికి ఏం పేరు పెట్టాలో దేవుడే చెప్పాడు, మూడో వాళ్ళకి ఏం పేరు పెట్టాలో దేవుడే చెప్పాడు. అంతవరకు బాగానే ఉంది. ఆ తల్లి ఉన్నన్ని రోజులు ఉన్నది హోషియా దగ్గర, కానీ మళ్ళీ వెళ్ళిపోయింది, భర్తను వదిలిపెట్టి వెళ్ళిపోయింది. హోషియా 3వ అధ్యాయంలో ఆమె వెళ్ళిపోయినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. అప్పుడు హోషియాతో దేవుడు ఏమన్నాడంటే, నువ్వు వెండి తీసుకొని వెళ్ళు. అలాగనే బైబిల్లో ఉన్న మాట చూద్దాము ఒకసారి. 3వ అధ్యాయము 2వ వచనంలో చూడండి, కాగా నేను 15 తులముల వెండియు ఏదుము యవలను తీసుకొని దానిని కొని ఆమెతో ఇట్లాంటిని అని బైబిల్లో మనం చూస్తున్నాం. ఎన్ని తులాల వెండి అండి? 15 తులాల వెండి. అలాగనే ఏదుము ఎవలు అనంటే మరి మీకు అర్థమైందో లేదో, కానీ ఏదుము వల్లంటే 10 బుట్టల వలలు, 10 బుట్టల ధాన్యం అనే అర్థం. 10 బుట్టల ధాన్యం తీసుకొని వెళ్ళి కొనుక్కున్నట్టుగా బైబిల్లో. బహుశా ఆమె ఒక బానిసగా ఉందేమో. ఆ బానిస వదిలిపెట్టి హోషియా దగ్గరికి వచ్చింది. హోషియా ఎందుకలా దేవుడు హోషియాకు చెప్పాడు అని అంటే, మీరు కూడా నన్ను వదిలిపెట్టి ఆ బొమ్మలను మీరు పెళ్లి చేసుకున్నారు, విగ్రహాలతో మీరు సాంగత్యం కలిగి ఉన్నారు. అయినా కూడా హోషియా వలె నేను నిన్ను ప్రేమిస్తున్నానని చెప్పడానికి, పాఠం నేర్పడానికని దేవుడు అలా చేశాడు. కాబట్టి ఒకవేళ మనం
మనం చెప్పుకోవాలంటే ఫెయిత్ఫుల్ హస్బెండ్, అన్ఫెయిత్ఫుల్ వైఫ్ అని మనం చెప్పుకుంటున్నాం. అనగా నమ్మకమైనటువంటి భర్త యెహోవా దేవుడు, అపనమ్మకమైనటువంటి భార్య ఎవరంటే నీవు నేను అని మనం నేర్చుకుంటున్నాం. 15 తులముల వెండి ఒక బానిస వెల, అది ఆ వెల చెల్లించి మళ్ళా మనం తెచ్చుకున్నాడు. ఎందుకు హోషేయ గ్రంథంలో దేవుడు అలా చెప్పాడు అని అంటే, మీరు కూడా తప్పిపోయిన కుమారులాగా నా దగ్గరికి వస్తే, తప్పిపోయిన కుమార్తెలాగా మీరు నా దగ్గరికి వస్తే, మీరు బైబిల్లో 14వ అధ్యాయంలో ఉంది, చాలా విషయాలు దేవుడు చెప్పాడు. మీరు మళ్ళా నా దగ్గరికి వస్తే చెట్టుకు మంచు ఉన్నట్లుగా నేను మీకు ఉంటానన్నాడు. తామర ఎదుగునట్లుగా మీరు మళ్ళీ ఎదుగుతారు. మళ్ళా మీరు నా దగ్గరికి వస్తే లెబనోనుకు వేళ్ళు తన్నినట్లుగా మీరు కూడా మీ వేళ్ళు తన్నుబడతాయని చెప్తున్నాడు. కొమ్మలు విశాలమవుతాయని చెప్తున్నాడు. ఒలీవ సౌందర్యాన్ని నేను మీకు ఇస్తానని చాలా విషయాలు అక్కడ ఉన్నాయి. నేను ఇప్పుడు అవన్నీ చెప్పడానికి ఎక్కువ నాకు సమయం లేదు. మీరు మళ్ళా తిరిగి నా దగ్గరకు వస్తే మీకు సౌందర్యం, మీకు వ్రేళ్ళు, అలాగనే మీరు ఎదుగుతారు. మీకు మంచున్నట్లుగా నేనుంటాను. నేను మిమ్మల్ని ప్రేమిస్తాను. అలాగనే ఒలీవకున్నటువంటి సౌందర్యాన్ని నేను మీకు ఇస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. హల్లెలూయా చెప్దామండి. ఎంత మంచి భర్త యెహోవా దేవుడు. మా గ్రామంలో జర్మనీ నుండి ఒక టీం వచ్చిందండి. జర్మనీ నుండి టీం వచ్చి క్రైస్తవులందరికీ కూడా ఎక్కడెక్కడైతే స్థలాలు ఉన్నాయో ఆ స్థలాలలో మరి బోర్వెల్స్ ఉచితంగా వేయడం వాళ్ళ పని. అందరూ చాలా సంతోషపడ్డారు. వాళ్ళు వచ్చిన తర్వాత ఒక పెద్ద టీమే వచ్చింది. ఒక సుమారు 50 నుండి 100 మంది టీం, కొన్ని లారీలు వచ్చాయి. అంతా ఉచితంగా క్రైస్తవ బిడ్డలకి పాస్టర్ల అనుమతి తీసుకొని బోర్వెల్స్ వేస్తూ ఉన్నారు. సంతోషంగా ఉన్నారు అందరూ. కానీ వాళ్ళు వచ్చిన తర్వాత ఊర్లో మాంసపు ధర ఎక్కువ పైన అయినా పర్వాలేదు, బాగానే ఉంది. కానీ అక్కడ వచ్చిన ఒక అబ్బాయి డేవిడ్ అని, ఆ డేవిడ్ అనే అబ్బాయి చర్చిలో ఒక అమ్మాయిని ప్రేమించాడు. ఆ అమ్మాయి జీవితం ఏమంత మంచిది ఏం కాదు. అందరూ బాగా చెప్పుకుంటూ ఉంటే అమ్మాయి లైఫ్ మంచిది కాదు, పాపాత్మురాలు, దౌర్భాగ్యమైన జీవితం అని అలా చెప్పేవాళ్ళు. ఆ డేవిడ్ ఎందుకో ఈ పాపం చేస్తూ దేవుని మందిరానికి వస్తున్న ఆ క్రైస్తవురాల్ని ప్రేమించాడు. క్రైస్తవురాలను ప్రేమించి ఆమె దగ్గరికి వెళ్ళి అన్నాడు, నీ గురించి నేను చాలా విషయాలు నేను విన్నాను, నీవేమి నాకు చెప్పలేదు, నేను నిన్ను పెళ్లి చేసుకుంటాను. అప్పుడు ఆమె నోరు విప్పి చెప్పింది, నేను చేసిన దుర్మార్గ పనులు ఎవరు చేయలేదు అని ఆమె నోరు తెరిచి చెప్పింది. అయినా కూడా ఆయన ఆ అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. రోజు అమ్మాయి కొరకు పలహారం తెచ్చేవాడు, పువ్వులు తెచ్చేవాడు, పండ్లు తెచ్చేవాడు, బట్టలు తెచ్చేవాడు. అంటే ఎంత ప్రేమిస్తున్నాడు అని అంటే ఒక ఫెయిత్ఫుల్ హస్బెండ్ లాగా ఆయన ఉన్నాడు. ఒక నమ్మకమైన ప్రేమ కలిగిన భర్తగా ఉన్నాడు. కొన్ని రోజులే ఆమె ఆయనతో ఉంది. ఒక దినం ఉరి పెట్టుకొని చచ్చిపోయింది. చనిపోతూ రాసింది ఏంటంటే, నీ ప్రేమను నేను తట్టుకోలేకపోతున్నానని ఉత్తరం రాసి చనిపోయింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, దేవుని ప్రేమ కూడా అలాంటిదే. నిన్ను నన్ను ఆయన అంతగా ప్రేమించిన దేవుడు. నీవు చేస్తున్న పనులేంటో ఆయనకి బాగా తెలుసు. నీ కార్యాలేంటో ఆయనకు బాగా తెలుసు. నీ ప్రవర్తన ఏంటో ఆయనకు బాగా తెలుసు. నీవెంతమందిని కలుస్తున్నావో ఆయనకు బాగా తెలుసు. ఎన్ని పాప కార్యాలు చేసావో ఆయనకు తెలుసు. అయినా కూడా ఒక తప్పిపోయిన కుమారుల్లాగా నీవు నేను ఆయన దగ్గరికి రావాలని ఆయన కోరుకుంటూ ఉన్నాడు. అందుకే ఒక బానిసలాగా మనం ఉంటే, సైతాను నిన్ను నన్ను కొనుక్కుంటే ఆయన రక్తం ఇచ్చి నిన్ను నన్ను కొన్నాడు. ఆయన వెండి కాదండి ఆయన ఇచ్చింది, లేకపోతే 10 బుట్టల ఎవలు కాదు, ధాన్యం కాదు. ఆయన ఇచ్చింది ఏంటంటే ఆయన స్వరక్తం ఇచ్చినట్టుగా బైబిల్లో మనము గమనిస్తున్నాం. తప్పిపోయిన భార్య గోమెరు, తప్పిపోయిన భర్త నాబాలు, తప్పిపోయిన కుమార్తె పాపాత్మురాలైన స్త్రీ, తప్పిపోయిన తల్లి అతల్లి అని నేర్చుకున్నాం. తప్పిపోయిన తండ్రి దావీదు అని నేర్చుకున్నాం. ఆఖరిగా 7వ మాట చెప్పి నేను ముగిస్తాను. రాజులు 2వ గ్రంథము 21వ అధ్యాయము నుండి మనం చూస్తే అక్కడ ఒక రాజు ఉన్నాడండి, మనష్షే. వాడు చేసిన దుర్మార్గ పనులన్నీ ఉన్నాయి. ఈ రాత్రి అన్నీ అండర్లైన్ చేసుకుంటూ వచ్చాను. ఏమేం చేశాడు మనష్షే? ఎవరి కొడుకో చెప్తారా? మనష్షే ఏమ్మా
హిజ్కియా కొడుకు. అవును, హిజ్కియా చాలా మంచివాడు. ఇదేమంటారు కదా, పండిత పుత్ర శుంఠ అంటున్నారు కదా, అట్టటోటి ఈడు కూడా. మనష్షే మంచి భక్తి కలిగిన నాన్నకు పుట్టాడు, ఆ గర్భంలో పుట్టాడు, ఆ వంశంలో పుట్టాడు. ఏం చేశాడు వాడు చూడండి బైబిల్లో, దేవతా స్తంభాలని తిరిగి కట్టి, వాళ్ళ నాన్న దేవతా స్తంభాలను పడగొడితే వీడు మళ్ళీ కట్టించాడు. నక్షత్రాలను మొక్కాడు. మూడవది అగ్నిగుండం గుండా పిల్లల్ని నడిపించాడు. నాలుగవది సోదిగాండ్రతో సహవాసం చేశాడు. సోది చెప్తారు కదా, ఆ సోదిగాండ్రతో సహవాసం చేశారు. అషేరా ప్రతిమను ఆ సొలొమోను టెంపుల్లో తీసుకొచ్చి సొలొమోను కట్టించిన ఆ బంగారు దేవాలయంలో అషేరా దేవతను తీసుకొచ్చి కూర్చోబెట్టాడు. అలాగనే ఆ నిరపరాధులందరినీ, అపరాధం లేని పవిత్రమైన జీవితాలను జీవించే వాళ్ళందరినీ చంపినట్లుగా బైబిల్లో మనం చూస్తూ ఉన్నాం. దుర్మార్గంగా ప్రవర్తించాడు. పిల్లలకి పాపం నేర్పించాడు, భార్యలకు పాపం నేర్పించాడు, ప్రజలను పాపములో ముంచివేసినట్టుగా బైబిల్లో మనం చూస్తున్నాం. ఒకానొక దినము రాజులు వచ్చి వాడిని పట్టుకున్నారు. 2వ దినవృత్తాంతములు 33:12 మీరు చూడండి. 2వ దినవృత్తాంతములు 33:12 అతడు శ్రమల్లో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధికి బహుగా తగ్గించుకొనునని బైబిల్లో చూస్తూ ఉన్నాం. దేవుని దగ్గరికి వచ్చాడు. హల్లెలూయా చెప్దామండి, హల్లెలూయా. కానీ ఆ విగ్రహాలు అలాగే ఉన్నాయి, ఆ సూర్యదేవత బొమ్మలు అలాగే ఉన్నాయి, అగ్నిగుండాలు అలాగే ఉన్నాయి. నేర్పించి వేశాడు. ప్రజలు అలవాటు పడిపోయి ఉన్నారు. కానీ ఎప్పుడైతే వానికి శ్రమ దినాలు వచ్చాయో, ఆ 33:12 2వ దినవృత్తాంతముల గ్రంథములో అతడు శ్రమలలో ఉన్నప్పుడు తన దేవుడైన యెహోవాను బతిమాలుకొని తన పితరుల దేవుని సన్నిధిని బహుగా తగ్గించుకొని, దేవా నేను పాపం చేశాను, నన్ను మన్నించు అని అడిగాడు. దేవుడు మనష్షే పాపాన్ని క్షమించినట్టుగా బైబిల్ గ్రంథంలో చూస్తూ ఉన్నాం. ఒకసారి గట్టిగా చప్పట్లు కొడదామా? దేవునికి వందనాలు. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. నేను ఒక స్టోరీ రాసుకున్నాను. ఆ స్టోరీ అప్పుడప్పుడు క్రిస్మస్ మాసంలో పబ్లిష్ చేస్తూ ఉంటాను పేపర్లలో అక్కడక్కడ. ఒక అమ్మాయి హైదరాబాద్ నుండి వరంగల్కి పారిపోయింది. అమ్మ బంగారం అంతా తీసుకొని వెళ్ళిపోయింది. కాజీపేట నుంచి ఆమె వేరే విజయవాడ వరకు వెళ్ళిపోయింది. కాజీపేటలో వాళ్ళ ఇల్లు ఉంది. కాజీపేట నుండి విజయవాడ వెళ్ళిపోయింది. విజయవాడలో డబ్బు అంతా ఖర్చు చేసుకుంది. అంతా ఖర్చు చేసుకొని మరి నాన్న వాళ్ళు రమ్మని అంటారేమో పేపర్లన్నీ ఆమె వెతుకుతూ ఉంది. కనబడటం లేదని అమ్మ నాన్న వాళ్ళు ఒక మాట రాస్తారు కదా, ఫోటో పెట్టి, అలాంటివన్నీ అమ్మాయి చూస్తూ ఉంది. ఒక దినం అవేమి రాయలేదు, కానీ వాళ్ళ నాన్నకు ఉత్తరం రాసింది, అమ్మకు ఉత్తరం రాసింది. కాజీపేటలో ఉన్న అమ్మ నాన్నకు ఉత్తరం రాసింది. నాన్న నేను విజయవాడలో ఉన్నాను, డబ్బు తెచ్చుకున్నాను, అయిపోయింది. అమ్మ బంగారం అంతా దొంగిలించుకొచ్చాను, అది కూడా అయిపోయింది. నా దగ్గర ఏమీ లేదు. ప్రస్తుతం ఒక దగ్గర గిన్నెలు దొంగతా ఉన్నాను. నేను పలానా దినం నేను ఇంటికి వస్తాను, నువ్వు నన్ను క్షమించావా లేదా నాకు ఎలా తెలుస్తుంది? మన ఇల్లు రైల్వే స్టేషన్ దగ్గరలోనే ఉంది. మన ఇంటి ఎదురుగా ఒక చింత చెట్టు ఉంది నాన్న. ఒకవేళ నువ్వు నన్ను క్షమిస్తే నేను పలానా రోజు పలానా ట్రైన్లో నేను ప్రయాణమై హైదరాబాద్ ట్రైన్లో వస్తున్నాను, విజయవాడ నుండి కాజీపేట నుండి విజయవాడ. కాబట్టి ఒకవేళ నువ్వు నన్ను క్షమిస్తే ఒక ఎర్ర జెండా ఆ చెట్టుకు కట్టిపెట్టిన అన్న. మన ఇంటి దగ్గర జెండా ఉంది, రైల్వే స్టేషన్ దగ్గరే ఉంది మన ఇల్లు. ఆ జెండా నేను చూసి నువ్వు నన్ను క్షమించావని నేను ఆ స్టేషన్లో దిగి నేను ఇంటికి వస్తాను. ఒకవేళ నువ్వు జెండా కట్టలేదు అని అనుకో, నేను అలాగనే హైదరాబాద్ వెళ్ళిపోతాను, నా ప్రాణాన్ని తీసుకుంటానని నాన్నకు కన్నీటితో ఉత్తరం రాసింది. ఆ దినం రానే వచ్చింది. ఆమె ట్రైన్ ఎక్కింది. విజయవాడలో బిత్తరగా చూస్తూ ఉంది అటు ఇటు. ఒక తెల్లని బట్టలు వేసుకున్న దైవజనుడు ఆమె ఎదురుగా కూర్చున్నాడు. పాప, అప్పటి నుండి చూస్తున్నాను, ఎందుకు ఆందోళనగా ఉన్నావు? ఇంత పెద్ద గాలి కొడుతుంటే కూడా నీ ముఖం నిండా చెమటేంటి? నువ్వెందుకో చాలా ఆయాసంతో ఉన్నావు, ఆందోళనతో ఉన్నావు. ఏమైందమ్మా? నాన్న లాంటి వాడిని, తండ్రి లాంటి వాడిని చెప్పు అని అంటే, ఆమె తండ్రి అనే మాట వినేసరికి ప్రాణం లేసొచ్చి కథ అంతా చెప్పింది. ఆ దైవజనుడు అన్నాడు, ఏ తండ్రి అయినా క్షమించే మనసున్న తండ్రులే మనకుంటారు. మీ నాన్న నిన్ను క్షమిస్తాడమ్మా. వెంటనే
కాజీపేట దగ్గర వస్తుంది, బోర్డు కనబడతా ఉంది, కాజీపేట అనే బోర్డు కనబడతా ఉంది. మా నాన్న ఆ జెండా కడతాడో లేదో, మా నాన్న జెండా కడతాడో లేదో బయట చూస్తూ ఉంది. ఆ ముసలాయన కూడా తలకాయ బయట పెట్టి ఆయన కూడా చూస్తూ ఉన్నాడు. కానీ ఆశ్చర్యం ఏంటనంటే ఒక్క జెండా తన బిడ్డ చూస్తుందో లేదనని 100 జెండాలు కట్టిపెట్టాడు. హల్లేలూయా చెబుదామండి. ఎర్ర జెండాలు 100 కట్టిపెట్టాడు. అమ్మ, నాన్న, చెల్లి, తమ్ముళ్ళు అందరూ రైల్వే స్టేషన్కి వచ్చి ఆ బిడ్డను స్వీకరించి ఇంటికి తీసుకెళ్ళాడు. ఎందుకు నేను ఈ మాట చెప్తున్నానంటే తప్పిపోయిన భర్తగా ఉన్నావా, తప్పిపోయిన భార్యగా ఉన్నావా, తప్పిపోయిన నాన్నగా ఉన్నావా, తప్పిపోయిన కుమారుడుగా ఉన్నావా, తప్పిపోయిన కుమార్తెగా ఉన్నావా? ప్రభు అంటున్నాడు, నా దగ్గర వస్తే నేను మిమ్మల్ని క్షమిస్తాను. నా కుమార్తెగా నేను మిమ్మల్ని స్వీకరిస్తాను, నా కుమారుడిగా నేను మిమ్మల్ని స్వీకరిస్తానని ఆయన చెప్తా ఉన్నాడు. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. తలలో ఉంచండి, ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, మీకు వందనాలు. ఈ ఉదయకాలమందు తప్పిపోయిన 7 మంది గురించి మీరు మాట్లాడినందుకై మీకు వందనాలు. నాతో మాట్లాడారు, మీకు వందనాలు. మాతో మాట్లాడుతున్నారు, మీకు వందనాలు. నీ బిడ్డలతో మాట్లాడారు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం నాయన. ఏ జాబితాలో ఉన్నామో, భర్తల జాబితాలో ఉన్నామా, భార్యల జాబితాలో ఉన్నామా, కుమారుల జాబితాలో ఉన్నామా, కుమార్తెల జాబితాలో ఉన్నామా, రాజుల జాబితాలో ఉన్నామా, తప్పిపోయిన విశ్వాసులంగా ఉన్నామా, తప్పిపోయిన భార్య భర్తలుగా ఉన్నామా? మమ్మల్ని క్షమించండి. ఆ నాన్నగారు 100 జెండాలు కడితే మీరు 1000 జెండాల కంటే ఎక్కువ ప్రభా నీ సిలువ అనే జెండాను కట్టి నన్ను మమ్మల్ని అందరినీ పిలుస్తూ ఉన్నారు. మీకు వందనాలు చెల్లిస్తూ యేసునామం బట్టి అడుచున్నాం తండ్రి, ఆమెన్. Jesus.